హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు నేను వీడియో ఏంటంటే బయటికి వెళ్ళాము ఈరోజు, అది చెప్తాను. ఈ లోపల మేము వాకింగ్కి వెళ్తాం కదా. క్లైమేట్ అయితే మా ఊరు క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఏదో ఫారెన్లో లాగా మంచు కురుస్తున్నట్లు అలా అనిపించింది నాకు. ఆ చెట్ల మధ్యలోంచి అలా ఇది రిలాక్స్గా ఉందంటే నేను ఈరోజు 1 అవర్ అయితే వాకింగ్లోనే సరిపోయింది. బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేశానండి. బయటికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కొంచెం కావాల్సినవి ఉన్నాయి, అది కొనడానికని వెళ్ళామన్నమాట. ఇంకా రెడీ అయిపోయి బయటకు వచ్చాం. గుమ్మడికాయలు తీసుకున్నామండి. ఇక్కడ గుమ్మడికాయలు ఏం చేస్తాను తర్వాత ఇంకా వీడియోలో షేర్ చేస్తా. అక్కడి నుంచి మట్టి కుండను మూకిళ్ళు కొనడానికని ఇక్కడికి వచ్చాము. చాలా బాగున్నాయి ఐటమ్ కూడా. ఇంకా వస్తాయంట కుండలును, ఇలా మూత ఉండే కుండలు అవి. అందుకని చెప్పేసి కొంచెం ఉన్న వరకు తీసుకుని వచ్చేసాం. ఆవిడైతే రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారు. ఇంకొక ప్లేస్లో అడిగాగానే రేట్ ఎక్కువ చెప్పారు. పూజకి కావాల్సిన మట్టి పాత్రలు, అవి కూజాలు, ఇక్కడ కుండలు కూడా అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని కావాల్సినవి తీసుకుని అక్కడి నుంచి మూవీకి అయితే వెళ్ళాం. ఇంకా దాతికి వచ్చాడు కదా, ఏదో ఒకటి వాడికి అంటే మూవీ కావాలన్నాడు. సరే అని అక్కడి నుంచి ఏదో ఉన్న మూవీస్లో ఏదో ఒకటి చూసి వచ్చేసాం. ఆ తర్వాత అక్కడికే 4:30 అయిపోయింది. బయట లంచ్ చేసాం. అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు వెళ్ళే దారిలో, విజయవాడ నుంచి మా ఊరు వెళ్ళే దారిలో విమానం రెస్టారెంట్ ఉంది, అక్కడికి వచ్చాం అనమాట. ఆల్రెడీ ఫుడ్ తీసుకున్నాం కదా, లంచ్ చేసేసాం కదా బయట, అందుకని ఇంకేమీ తినలేకపోయాం. వాడి కోసం మనం లోపలికి వచ్చి ఒక సూప్ మాత్రం తీసుకున్నాం అంతే. వాడికి ఒక సూప్, నాకు తీసుకున్నాను అంతే. తీసుకుని అక్కడ వాడికి కావాల్సిన ఫొటోస్ అవి దిగాడు. అక్కడ అంతా చూసి కొంచెం వాడికి సాటిస్ఫైడ్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. కానీ రెస్టారెంట్లో బాగుందండి. రెస్టారెంట్ అయితే లోపల అదంతా, బయట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇంకా అక్కడ అది బయట అయితే ఎంత రిలాక్స్డ్గా ఉందంటే, మొత్తం పీస్ఫుల్గా ఉందంటే. ఇంకా జనాలు ఎవరు లేరు కదా, ఈవినింగ్ టైం కదా, అందువల్ల ఇంకా స్టార్ట్ అవుతారంట. స్టార్ట్ అయితే ఖాళీ ఉండదు. అక్కడి నుంచి నేను మహాలక్ష్మి రైతు నర్సరీకి వెళ్ళాను సమ్ ప్లాంట్స్ తీసుకోవడానికి. అక్కడ అసలు దొరకందంటే ఏం లేదండి. కోకోపీట్, వర్మీ కంపోస్ట్, ఎప్టమ్ సాల్ట్, అలా చాలా మొక్కలకు సంబంధించి అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టాండ్స్ అవన్నీ అప్పుడే పెయింట్ చేస్తున్నారు. సెరామిక్ పాట్స్ కూడా ఉన్నాయి. నేను అసలు ఎప్పుడు చూడని ప్లాంట్స్ కూడా ఇక్కడ చూశాను. నేను ఫుల్ వీడియో అయితే తీయలేకపోయానంటే వాళ్ళు క్లోజింగ్ టైం అనమాట. ఇది నేను సెకండ్ విజిట్ అనమాట ఈ నర్సరీకి రావడం. ప్రీవియస్ కూడా వచ్చాను, ఏదో సమ్ రోజ్ ప్లాంట్స్ అలాంటి తీసుకుని వెళ్ళాను. ఈసారి అయితే ఇండోర్ ప్లాంట్స్ కోసం వచ్చాను అనమాట. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉండింది. ఎప్పుడైనా చూడాలంటే రామర్పాడు రింగ్ పక్కనే ఉండిందండి శ్రీ మహాలక్ష్మి రైతు నర్సరీ అని. నాకు బాగా అనిపించింది. ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు. ఈ నోటల్ హోటల్ పక్కనే ఉంటుంది. నేను ఎప్పుడు చూడని ప్లాంట్స్ అయితే ఇక్కడ చూసాను. యాలకులు, జీలకర్ర, మిరియాలు, అలా చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అయితే అసలు లెక్కలేదు, అసలు అంత బాగున్నాయి అన్నమాట. ఇంకా కొంటూనే ఉంటాను కదా. ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను కన్ఫామ్గా. నేను కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకుని వచ్చాను, కొన్ని ప్లాంట్స్ అయితే చూసి వచ్చాను. ఇంకనంటే ఇప్పుడే కాదు, సక్లెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే. నాకు బాగా నచ్చిందండి ఈ నర్సరీ అయితే. నాకు నర్సరీలోకి వస్తే మెయిన్ రాబుద్ది కాదు, నాకు ఇండోర్ ప్లాంట్స్ లవర్ అయిపోయాను ఈ మధ్య. అంత బాగా నచ్చుతున్నాయి ఇండోర్ ప్లాంట్స్ అయితే. ఇక్కడ ఎప్పుడైనా కావాలంటే వచ్చి చూడండి. రామర్పాడు నోటల్ హోటల్ పక్కనే ఉంటుంది. నాకైతే నచ్చింది, అంటే పెద్దది ఇదే అనిపించింది. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.